విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి 10 మందిలో కంపెనీ పరువు మంట కలిసిపోయింది. లేదు మేడం, సాఫీగా జరిగిపోతుందనుకున్న పనిలో చిన్న అపశృతి. దీన్ని మీరు సీరియస్గా పట్టించుకోకండి. పట్టించుకోకుండా ఎలా ఉండమంటారు మిస్టర్ గిరి? ఇది కేవలం ప్రోడక్ట్స్ కి సంబంధించిన వ్యవహారం కాదు. ఈ కంపెనీ పరువు ప్రతిష్టలకు సంబంధించిన వ్యవహారం. క్వాలిటీ కంట్రోల్ సూపర్వైజర్ ని వెంటనే డిస్మిస్ చేయండి. ప్రస్తుతానికి సస్పెండ్ చేశాం మేడం. వాణ్ణి డిస్మిస్ చేయండి అంటున్నాను. వినిపిస్తోందా? అలా చేస్తే అవతలి వాళ్ళు సక్సెస్ అయినట్టే మేడం. మీరు స్థిమితంగా ఆలోచిస్తానంటే 1-2 విషయాలు మీ దృష్టికి తీసుకొస్తాను. మన కంపెనీ మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ పిటిషన్ వేసింది ఓ పనిలేని లాయర్. అతనికి మన కంపెనీ గురించి ఓనమాలు కూడా తెలియవు. కానీ పిటిషన్ వేశాడు. ఏ ధైర్యంతో? అతని వెనక ఉన్నది లక్ష్మీదేవి కాబట్టి. అవును మేడం, ఒక్కసారి ఈ ఫైల్ చూడండి, విషయాలన్నీ మీకే అర్థమవుతాయి. ఆ లక్ష్మీదేవి ఇంత తెగిస్తుంది అనుకోలేదు. కానీ తెగించారు అంటే అది కేవలం మీ మీదున్న కోపం, తన కంపెనీకి ఆదరణ తగ్గిపోతుందన్న బాధ, ఎలాగైనా సరే మిమ్మల్ని మీ వ్యాపారాన్ని దెబ్బతీయాలన్న కసి. యు ఆర్ రైట్ మిస్టర్ గిరి. గిరి ఈజ్ ఆల్వేస్ రైట్ మేడం. ఇవన్నీ లక్ష్మీదేవి ఓ పథకం ప్రకారం చేయించినవే తప్ప మన కంపెనీ ఫెయిల్యూర్ ఎంతమాత్రమూ కాదు. అయినా సరే కోర్టు ఉత్తర్వుల ప్రకారం చాక్లెట్ ప్రోడక్ట్స్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు, గొడవకు కారకులైన సిబ్బంది మీద చర్యలు తీసుకుంటున్నట్టు, ప్రజాస్వామికమైన రీతిలో మరింత ప్రజాదరణ పొందే ఉత్పత్తులతో త్వరలో ప్రజల ముందుకు రాబోతున్నట్టు ప్రెస్ మీట్ ఒకటి ఏర్పాటు చేద్దాం. దాంతో ఈ గొడవకు ఫుల్ స్టాప్ పెట్టినట్టు అవుతుంది. ప్రెస్ మీట్ వరకు ఓకే, కానీ ఆ లక్ష్మీదేవి అంత చూసే వరకు నిద్రపోను. మా యజమాని నిద్రహారాలు మానుకుంటే అది మాకే నష్టం. కాబట్టి అలాంటి విషయాలు నాకు వదిలేండి మేడం. వదలను. ఆ లక్ష్మీదేవిని చచ్చినా వదలను. దీన్నంతటినీ చూస్తుంటే ఒక్క విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతుందమ్మా. రోజీ మీద కక్ష సాధించడం కోసమే రవీంద్ర అనేవాడు తన కొడుకు గిరిని చాలా తెలివిగా రోజీ దగ్గర చేర్చాడు. కానీ గిరి అనేవాడు రోజీ దగ్గర చేరిన తర్వాత ఎప్పటికోగాని రవీంద్ర రిలీజ్ అయ్యి రాలేదు. దాందే ఉంది, అతను జైల్లో ఉండగానే ఈ పథకం తయారు చేసుకున్నాడని, దాని ప్రకారమే అతను రిలీజ్ అయ్యి వచ్చేలోపు గిరి అనేవాడిని రోజీ దగ్గరికి వెళ్లేలాగా పురమాయించాడని అనుకోవచ్చుగా. అంటే గిరి అనేవాడు పీక మీద వెళ్లాడే కత్తిలాంటి వాడని రోజీకి తెలియదన్నమాట. రవీంద్ర అనేవాడికి ఇంకా బుద్ధి రాలేదన్నమాట. పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకలతో గాని పోవని నువ్వే కదమ్మా అంటుంటావు. ఆ తోడేళ్ల మంద మధ్యకి రాజుగారిని పంపడం ఎంతవరకు సబబో ఒకసారి ఆలోచించమ్మా. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలని సామెత. వాళ్ల కుట్రను తిప్పికొట్టగల సత్తా రాజుకు ఉందని నేను నమ్ముతున్నాను. రారాజు, నీకు 100 ఏళ్ళు. అర్జెంటుగా రమ్మని కబురు పెట్టారట. అవును. చూడు రాజు, ఈ కంపెనీ పట్ల నీకు ఎప్పటికీ కృతజ్ఞతాభావం ఉంటుందన్న నమ్మకంతో నీకు ఓ పనిని అప్పగిస్తున్నాను. చెప్పండి మేడం. కంపెనీ శ్రేయస్సు కోసం ఒక రహస్య సైనికుడిలా నువ్వు పనిచేయవలసిన అవసరం వచ్చింది. రహస్య సైనికుడిలాగానా? ఎస్. నువ్వు ఎలా చేరతావో నాకు తెలీదు. వెళ్ళి రవీంద్ర కృష్ణప్రసాద్ గిరి అనే దుష్టత్రయంతో చేతులు కలుపుతున్నావు. మేడం, పోయి ఆ క్రూక్స్తో నీ చేతులు కలపడమా? విను,
ఒట్టి చేతులు కలపడమే కాదు, తెలివిగా చేతికి మట్టి అంటనంత చాకచక్యంగా వాళ్ల కుట్రలో భాగం పంచుకుంటున్నావు. ఈ కంపెనీ నిన్ను పల్లోంచి తీసేసిందన్న బాధని కసిని వాళ్ల ముందు వెలిగక్కుతున్నావు. దేవి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పట్ల తీవ్రమైన విషయాన్ని వెళ్ళగక్కి వాళ్ల విశ్వాసాన్ని గెలుచుకుంటున్నావు. కలలో కూడా మన కంపెనీ గురించి వ్యతిరేకంగా మాట్లాడలేను మేడం. కానీ నువ్వు మాట్లాడుతున్నావు, వాళ్లను నమ్మిస్తున్నావు. వాళ్ల కుట్రకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు నాకు అందజేస్తున్నావు. నాకు తెలుసు రాజు, ఇది అనుకున్నంత సులువైన పని కాదు. కత్తి మీద సాము లాంటిది. కంపెనీ ఇంట్రెస్ట్ కోసం నువ్వు ఈ పని చేస్తున్నావు. దట్స్ ఆల్. రాజు, ఏమయ్యా రాజు? అదేమిటయ్యా రాజు, పిలుస్తున్నా అలా వెళ్ళిపోతున్నావు? నా మీద ఇంకా కోపం తగ్గలేదా? మీ మీద నాకెందుకండి కోపం? మీరు నాకు ఏ అపకారం చేయలేదుగా. కరెక్టే, చేయవలసిన అపకారం అంతా లక్ష్మీదేవే చేసేసిందిగా. ఇప్పుడు ఆ ప్రస్తావన అంతా ఎందుకులేండి. వీలుంటే నీకు ఉపకారం చేద్దామని. ఒకళ్ళ దగ్గర పనిచేసినంతకాలం మన బతుకులు ఇంతేనయ్యా. నారాయణరావుకి జల్లకొట్టి రోజీ దగ్గర చేరాను. నమ్మకంగా పనులు చేసి పెట్టాను. పనులు చేయించుకున్నంతకాలం చేయించుకొని ఆఖరికి ఏం చేసిందామే? నన్ను ఆ రవీందర్ని కటకటాల పాలు చేసింది. ఇదిగో ఇవాళ ఇలా రోడ్డు మీద నిలబెట్టింది. కృతజ్ఞత లేని మనుషులు. ఆ మనుషుల్లో లక్ష్మీదేవి కూడా చేరటం ఆశ్చర్యంగా ఉంది. ఎందుకు చేరారు? ఈ డబ్బున్న వాళ్ళంతా ఒకేలా ఉంటారు. నారాయణరావు గారి హాయం నుండి ఆ కంపెనీకి నేనెంత నమ్మకంగా పనిచేశానో మీకు తెలుసు. అలాంటి నా మీదే లేనిపోని అభాండాలు వేస్తారా? వేస్తారయ్యా, వేస్తారు. అవసరం ఉన్నంతకాలం అట్టి పెట్టుకుంటారు. అవసరం తీరాక మెడబెట్టి బయటికి గెంటేస్తారు. కొడుకు చేతికి అందించాడు కదా, నీ అవసరం లేదనుకుని ఉంటుంది, గెంటేసింది. అది తలుచుకుంటేనే రక్తం సలసలా మరిగిపోతుంది. ఇప్పుడు ఆ ప్రస్తావన ఎందుకులేండి, వదిలేద్దాం. వదిలేస్తే ఎలా? అంతకంత ప్రతీకారం తీర్చుకోవద్దు. పగలు ప్రతీకారాల గురించి ఆలోచించేవాడిని అయితే ఇలా ఎందుకుంటాను? ఎప్పుడో బాగుపడి ఉండేవాడిని. బాగుపడే యోగం ఇప్పటికొచ్చిందని ఎందుకు అనుకోకూడదు? అవిశ్వాసానికి పోయి నేను రోడ్డు పాలయ్యాను, విశ్వాసానికి పోయి నువ్వు రోడ్డు పాలయ్యావు. విశ్వాసానికి అవిశ్వాసానికి రిజల్ట్ ఒకటే అయినప్పుడు మనం మాత్రం ఎందుకు కామ్గా ఉండాలి? మనకు చేతనైన రేంజ్లో మనము ఆడుకోవాలిగా. కమాన్, నాతో చేతులు కలుపు. ఇటు రోజీని అటు లక్ష్మీదేవిని ఓ ఆట ఆడిద్దాం. ఇంత జరిగిన తర్వాత కూడా ఇంకా ఎందుకయ్యా సందేహిస్తావు? కమాన్, నాతో చేయి కలుపు. ఆలోచించుకోవడానికి నాకు కొంచెం టైం కావాలి కృష్ణప్రసాద్ గారు. ఆలోచించు, కానీ ఆలోచనతో టైం మాత్రం వేస్ట్ చేసుకోకు. గుడ్ లక్. రోజీని తిరగేసి జీరోని చేసే రోజు అతి దగ్గరలోనే ఉందని నువ్వు గుర్తుంచుకో.
డబ్బే సర్వస్వం అనే భ్రమల్లో బతుకుతూ డబ్బు సంపాదించగానే జీవితంలో అన్నీ సంపాదించావనే గర్వంతో విర్రవీగుతుంటారు కొందరు. హలో మిస్సెస్ రోజీ. వెల్కమ్ మై డియర్ ఫ్రెండ్స్. పరమేశ్వర, మీరింట్లో ఉండాలని దేవుళ్ళందరికీ మొక్కుకుంటూ వచ్చాను. ఉన్నారు, అంతే చాలు. సి మిసెస్ రోజీ, క్లబ్ యాక్టివిటీస్ గురించి డిస్కషన్ పెట్టే ఆలోచనలో ఉన్నారు మిసెస్ సాండాళ్ళు. నో డిస్కషన్ ప్లీజ్. అదేమిటి మిస్సెస్ రంగాస్కి, ప్రెసిడెంట్ గారు దొరకడమే మహాభాగ్యం. క్లబ్ యాక్టివిటీస్ గురించి వారితో డిస్కస్ చేయకపోతే ఎలా? అదంతే, ఇది ఇంతే. ఎంచక్క మనం కార్డ్స్ ఆడుకుందాం. రోజుగారితో కార్డ్స్ ఆడి చాలా కాలమైనట్టు అనిపిస్తోంది. శకునికి పాచికలు ఎప్పుడు చేతిలో ఉన్నట్టు మీ బ్యాగ్లో కార్డ్స్ రెడీగా ఉంటాయి. ఆఫీస్ వర్క్తో అలసిపోయాను. మంచి టైంకి వచ్చారు. కమాన్, మొదలు పెట్టండి. ఓ మై గాడ్, ఇవాళ నా హ్యాండ్ ఇంత రైజింగ్ లో ఉందేమిటి? చూడబోతే నేనే గెలిచేట్టున్నాను. మిసెస్ రోజీ గారినే ఓడిద్దామని మీ ఉద్దేశం? పరమేశ్వర, రోజీ గారిని ఓడించడం అందరి వల్ల అవుతుంది ఏమిటి? సాక్షాత్తు లక్ష్మీదేవి దిగిరావాలి. అన్నట్టు మిసెస్ రోజీ, కోర్టులో మీ మీద కేసు వేయించింది లక్ష్మీదేవినటగా? మీకెలా తెలుసు? మావారు చెప్పారు. నిజమేనా మిసెస్ రోజీ? అవును, లక్ష్మీదేవి గారే ఆ లాయర్ గారు వెనకుండి ఇదంతా నడిపించారని, రోజీ గారు కోలుకోలేనంతగా ఇటు బిజినెస్ మీద అటు కంపెనీ పరువు ప్రతిష్టల మీద దెబ్బ కొట్టారని. స్టాప్ ఇట్. పరమేశ్వర, ఇవి నేనంటున్న మాటలు కావు మిసెస్ రోజీ, మావారన్న మాటలు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ మీటింగ్ లో ఇవాళంతా ఇదే టాపిక్ నడిచిందట. ఈ టాపిక్ ఇంతటితో ఆపేయడం మంచిది మిసెస్ ఆండాళ్ళు. బాగానే ఉంది వరస. ఉన్నమాట అంటే ఉలికిపడాలి గాని, ఎవరో అన్నమాట ఎక్కడో విన్నమాట అంటే ఇంత కోపం దేనికి? కోపడకుండా ఎలా ఉంటారు మిసెస్ ఆండాళ్ళు? చాలా ఏళ్ల కిందట కూడా ఓసారి లక్ష్మీదేవి గారు ఇలాగే చేశారు. ఎందుకు పనికిరాని భూముల్ని కోట్ల డబ్బు పెట్టించి రోజీ గారి చేత ఎకరాల లెక్కన కొనిపించారు. అప్పుడు ఇంతే, అటు బిజినెస్ మీద దెబ్బ, ఇటు వ్యక్తిగతంగాను దెబ్బే. ఆ తర్వాత ఎన్నోసార్లు. మిసెస్ ప్రభావతి, ఆ టాపిక్ ని వదిలేయమని రెండోసారి చెప్తున్నాను. ఎలా వదిలేయమంటారు చెప్పండి మిసెస్ రోజీ? పూర్వాపరాలు తెలుసుకోకుండా కామెంట్స్ పాస్ చేస్తున్నారు ఆండాళ్ళు గారు. ఓకే మిసెస్ ప్రభావతి, లోగడ ఎన్నోసార్లు లక్ష్మీదేవి గారు రోజీ గారిని దెబ్బతీశారు. అందుకని రోజీ గారికి లక్ష్మీదేవి గారి మీద కోపం ఉండుండొచ్చు, కాదండం లేదు. కానీ ఆ కోపాన్ని మన మీద చూపిస్తే లాభమే ఉంది? ఆ లక్ష్మీదేవి గారి మీద చూపించాలి గాని. ఇప్పుడు ఆ లక్ష్మీదేవి గారు లక్ష్మీదేవి లక్ష్మీదేవి లక్ష్మీదేవి, అది తప్ప మరో టాపిక్ లేదా మీకు మాట్లాడడానికి? వెళ్ళండి, దయచేసి వెళ్ళండి. జరగవు అనుకున్న పనుల్ని ఎంతో చాకచక్యంతో జరిగేట్టు చేశారు. ఈ ప్రాజెక్టు విషయంలో కూడా మీరు సక్సెస్ అవుతారన్న నమ్మకం నాకుంది రంగనాథం గారు. గుడ్ లక్. లక్ష్మీదేవి, రాక రాక వచ్చిన వియ్యపురాలు గారికి స్వాగతం. నేను వియ్యపురాలుగా రాలేదు. అయితే ఖచ్చితంగా కయ్యానికే వచ్చుంటారు. ఎస్, నీ అంతు చూడ్డానికే వచ్చాను. అచ్చా, నాతో డైరెక్ట్ గా ఫైట్ చేసే ధైర్యం లేక చాటుగా దెబ్బతీయాలనుకున్నావా? నువ్వు మాత్రం ప్రజల్ని మోసం చేసి బిజినెస్ చేయాలనుకోలేదా? మోసాలు చేసి పైకొచ్చిన దానివి నువ్వు. అడ్డు అదుపు లేకుండా ఆకాశంలో విహరించాలనుకునే నిన్ను చట్టం సాయంతో నేల మీద నిలబెట్టిన దాన్ని నేను. నీతి మాలిన పనులు చేసింది చాలక చట్టాల గురించి మాట్లాడుతున్నావా? నువ్వు చేసిన నీతిమాలిన పనుల నిజస్వరూపం తెలియాలంటే ఒక్కసారి ఆ ఫోటో వైపు చూడు. ఆయన సమాధి మీద నీ బిజినెస్ పునాది కట్టుకోవడం నీతిమాలిన పని.
ఈ ఇంటి వారసుని ఇంటికి కాకుండా చేయాలనుకోవడం నీతి మారిన పని. నీతి నిజాయితీ మచ్చుకైనా లేని మనుషులతో చేతులు కలిపి మారుతీరాజుని నా నుంచి దూరం చేయడం నీతి మారిన పని. మత్తు పదార్థాలను కలిపిన చాక్లెట్స్ ప్రొడ్యూస్ చేసి ప్రజల్ని మోసగిస్తున్న నీ బండారాన్ని బయట పెట్టడం నీతి మాలిన పని ఎందుకు అవుతుంది? కమాన్ టెల్ మీ. నాకు తెలియకుండా జరిగిన వాటికి నేను బాజురాలను ఎందుకు అవుతాను? యు ఆర్ ట్రయింగ్ టు డిఫెండ్ యువర్ సెల్ఫ్ మిస్సెస్ రోజీ. నీ కంపెనీలో పనిచేసే ఏ మామూలు వర్కరో ఈ మాట అన్నాడంటే అర్థం ఉంది, కానీ నువ్వే ఈ మాట అనడం హాస్యాస్పదమైన విషయం. శరీరం చేసే ప్రతి పనికి శిరస్సుతో సంబంధం ఉంటుంది. కంపెనీలో జరిగే ప్రతి విషయానికి దాని యజమానితో సంబంధం ఉంటుంది. నీ చేత నీతి వాక్యాలు చెప్పించుకోవడానికి రాలేదు. అనవసరంగా నా జోలికొస్తే మాడి మసైపోతావని హెచ్చరించడానికి వచ్చాను. ఇలాంటి హెచ్చరికలు బెదిరింపులు ఎన్నో విన్నాకనే నేను ఈ స్టేజికి చేరుకున్నాను మిసెస్ రోజీ. మనస్సాక్షి అడ్డుపడో, బంధుత్వం వెనక్కిలాగో నీ విషయంలో సైలెంట్గా ఉంటూ వచ్చాను. ఎదుట వారి మంచితనాన్ని చేతకానితనంగా భావించే నీకు గుణపాఠం చెప్పాలని నేను నిర్ణయించుకున్నాను. నువ్వా? ఎస్, నేనే. నిన్ను నిన్నుగా ఉండనివ్వను. నీకు నువ్వు తగిలించుకున్న కొమ్ములు విరిచి నీ అహంకారాన్ని అధపాతాళానికి తొక్కేంత వరకు నిద్రపోను. దిస్ ఇస్ మై ఛాలెంజ్. నువ్వేమిటో నీ చరిత్ర ఏమిటో బట్టబయలు చేసి నువ్వు ఏ గుడిసెలోంచి వచ్చావో మళ్ళీ ఆ గుడిసెలోకి తరిమి కొట్టేదాకా నేను నిద్రపోను. దిస్ ఇస్ మై ఛాలెంజ్.